డీటెయిల్స్ చూద్దాం. సెక్షన్ 8 ముసుగులో చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్డీ తివారీకి ఒక న్యాయం, చంద్రబాబుకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఏపీలో తీసుకున్న లంచాలతో తెలంగాణలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చంద్రబాబు చూసి అడ్డంగా దొరికారని ఎద్దేవా చేశారు. సెక్షన్ 8 అన్నది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక చిన్న టాపిక్ అలా బయటకు తీసి సెక్షన్ 8 అని చెప్పి ఇవాళ అంటున్నాడు. అది కూడా ఎందుకు అంటున్నాడు? టాపిక్ డైవర్ట్ చేయడం కోసం. టాపిక్ డైవర్షన్ ఎందుకు? నిస్సిగ్గుగా రాష్ట్ర చరిత్రే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా బహుశా ఉండదు. ఒక ముఖ్యమంత్రి లంచాలు తీసుకున్న డబ్బును, అన్అకౌంటెడ్ ఫర్ మనీ, బ్లాక్ మనీ, లంచాలు తీసుకున్న డబ్బును 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేదానికోసం, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం కోసం ఇస్తూ పట్టుబడిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ ఉండరు. దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ ఫర్ మనీ, బ్లాక్ మనీ ఇవ్వడానికి కోసం అని చెప్పి నేరుగా సంభాషణలు జరిపాడు. వీడియో రికార్డింగ్లు చేశాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 20 కోట్లు అంటే దాదాపుగా 100 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల రూపాయలు వెచ్చించి నిస్సిగ్గుగా ఆ బ్లాక్ మనీని తీసుకొని పోయి పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కొంటూ ఉంటే, అది వీడియో టేపుల్లో దొరికితే, ఆ వీడియో టేపుల్లో దొరికినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం నిజంగా ఇదే బాధ అనిపించే విషయం. ఎన్డీ తివారీ విషయంలో పట్టుబడినప్పుడు, ఎన్డీ తివారీ విషయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆ రోజుల్లో కథలు రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతగా ప్రొటెక్ట్ చేశాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చాలా గొప్పది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి చాలా గొప్పగా చేసి, ఎన్డీ తివారీ చేసింది చాలా అన్యాయం, ఎన్డీ తివారీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చేయడం చాలా దుర్మార్గం, ఆయన వెంటనే తప్పుకోవాలి అని చెప్పి డిమాండ్ చేశాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే చేస్తూ ఉన్నాడు. మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు క్వశ్చన్ చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ రోజు చెప్పిన నీతి తనకు వర్తించదు అని చెప్పి ఎందుకు నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయలు 150 కోట్ల రూపాయలు లంచాలు ఇస్తూ అన్అకౌంటెడ్ ఫర్ మనీతో పట్టుబడితే కొనసాగే అధికారం, కొనసాగే హక్కు, కొనసాగే నైతిక విలువ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంది అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నా.